ముందుగా ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు. ఇది ఒక ఆలోచనలో రూపం పోసుకుంది మాత్రమే. ఎవరినైనా బాధ పెట్టినా, ఎవరినైనా కించపరిచినా నన్ను క్షమించండి. ఒక మనిషిపై మనకి విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఎదుటి వ్యక్తిని మనం దూషిస్తూ ఉంటాం. అలా దూషించే సమయంలో తెలుసో తెలియకో కొన్ని పదాలని మనం వాడేస్తూ ఉంటాం. కొందరికి ఆ పదాల అర్థం తెలిసుంటుంది. మరికొందరికి ఆ పదం వాడుక భాషగా మారిపోయి ఉంటుంది. అలాంటి ఒక పదమే లంజాకొడక పదం. మన తెలుగు బూతు పదాల్లో ఎక్కువగా ఒక మగవాణ్ణి దూషించడానికి వాడే పదమే ఈ పదం. లంజా అంటే వేశ్య, కొడుకంటే ఆవిడికి పుట్టిన బిడ్డ. అసలు ఈ వేశ్య అనే వృత్తి దేవదాసి అనే వృత్తి నుంచి పుట్టిందని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. అలా అని వేశ్య దేవదాసి ఇద్దరు ఒకటి కాదు. దేవదాసి గురించి కూడా మన ఛానల్లో ఒక వీడియో చేశాను. అది చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూడొచ్చు. దేవదాసి అనేవాళ్ళు దేవుడికి వాళ్ళని అర్పించుకొని ఊరిలో మంచి జరగాలని కోరుకొని దేవుడే తమ భర్త అనుకొని గడిపేవాళ్ళు. వేశ్య తమ జీవనం కోసం మగవాడిని తమ దగ్గరికి రప్పించుకొని వృత్తి చేసుకునేవాళ్ళు. అలా వృత్తి చేసుకునే వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మగబిడ్డని లంజా కొడక అనుకుంటూ సంబోధిస్తూ ఉంటారు. అలాంటి పదాన్ని మనం ఎవరికి పడితే వాళ్ళకి వాడేస్తూ దూషిస్తూ బిడ్డతో పాటు తల్లిని కూడా మనం దూషిస్తూ ఉన్నాం. ఒక మగవాణ్ణి తిరిగి తిట్టడానికి కూడా మనం ఒక ఆడదాని పదాన్ని అడ్డు పెట్టుకుంటున్నాం. ఈ పదం ఒక్క మగవాడు మాత్రమే కాదు, ఆడవాళ్ళు కూడా ఒక మగవాణ్ణి పిలవడానికి వాడుతూ ఉంటారు. ఒక ఆడదాన్ని లంజా అనే పదం ఎంత తక్కువ చేసి చూపెడుతుందో, అలాగే ఒక మగవాడికి ఈ పదం కూడా అలాగే వర్తిస్తూ ఉంటుంది. మనం వాడుకకో లేదో తెలియకో కొన్ని బూతు పదాలు వాడుతూ ఉంటాం. కానీ ఆ పదాల్లో అర్థం మాత్రం తిరిగి మన ఇంట్లో ఉండే వాళ్ళకే వర్తిస్తూ ఉంటుంది. ఏ బిడ్డ తన తల్లిని లంజా అనిపించుకోవాలని కోరుకోడు. అలాగే మనం వాళ్ళని దూషించే ముందు మన ఇంట్లో తల్లుందని గుర్తించుకుంటే ఈ పదం వాడుక అనేది తగ్గుతుందేమో అనే నా అభిప్రాయం. నేను ఈ వీడియోలో వేశ్య వృత్తి గురించి వాళ్ళ జీవితాన్ని నేను కించపరచటం లేదు. నాకు అనిపించింది మాత్రమే చెప్పాను. వాళ్ళ జీవితం కూడా మనం అనుకున్నంత సులువు కాదేమో అనేది నా అభిప్రాయం. విలాసాలకి ఆనందాలకి ఈ వృత్తి చేసే వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో చెప్పటం లేదు. కేవలం కష్టాలకి పరిస్థితులకి లొంగి గతి లేక ఈ వృత్తిలోకి వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే నేను ఈ వీడియోలో గౌరవిస్తూ ఉన్నాను. ఈ పదం గురించి నాలో కలిగిన భావం, నాలో కలిగిన ఆవేదననే మీ ముందుకు తీసుకొని వచ్చాను. నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి.